అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి మార్చి 3వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తలు శుభవార్తల అశుభవార్తల, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి శుభ పరిణామాలను చవిచూడబోతున్నారు, వారు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు మొత్తం అయితే లభిస్తాయో, వారు ఎటువంటి దేవతారాధనకు ఎటువంటి పరిహారాలు చేయాలో మొత్తం అయితే వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ వెంకటాచారి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి గల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే వీరు ఎంతో దృఢ సంకల్పంతో కార్యదక్షతను కలిగి ఉంటారు. అందంపై ఎంతో ఆసక్తి అధికంగా ఉంటుంది. ఈ యొక్క రాశి గల వారు బంధాలకు అనుబంధాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టడం మండు పట్టుదల అయితే వీరిలో ఉంటుంది. వీరు అధికంగా అయితే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. కార్యదక్షతను అయితే కలిగి ఉంటారు. మంచి చెడును ఆలోచించిన తర్వాత ఎటువంటి పనినైనా మొదలు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇక విషయంలోకి వస్తే గనక రేపటి రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మనం గమనించినట్లయితే మీకు అంతా కూడా మంచి జరగబోతుంది. అంతా సవ్యంగా ఉంటుంది. అసలు మీకు ఏం చేయాలని అనుకుంటున్నారు వాటి అన్నింటిని కూడా చేయడానికి అత్యున్నతమైన రోజునైతే చెప్పుకోవచ్చు. ఎంతో అద్భుతమైన రోజుని చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైనటువంటి కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా రేపటి రోజున అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇది కూడా మీకు ఆర్థిక లాభాలను చేకూర్చబోతుంది. స్వతంత్రంగా ఉండి తాజాగా పెట్టుబడులు పెట్టే వ్యవహారాల్లో అయితే సొంత నిర్ణయాలు తీసుకోకండి. మీ యొక్క హృదయ స్పందనలు కూడా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క గుండె చప్పుడుతో పాటు సరిసమానంగా అయితే వేగంగా అంటే దాని యొక్క ప్రేమ సంగీతాన్ని అంటే వినిపిస్తూ ఉంటాయి. అయితే ఈరోజు మీకు ఒక మాట చెప్పాలని ఉంటుంది. ఈరోజు అయితే ఖాళీ సమయంలో అది మీ కార్యక్రమాలను చేయాలనుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో అవసరమైన అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండడం ఎంతైనా అవసరం. మీ యొక్క వైవాహిక జీవితం అంతట్లోనూ చాలా అత్యున్నతమైనటువంటి రోజుగా ఈ రోజు కాబోతుంది. ఈరోజు మీ యొక్క మనసు ఆధ్యాత్మిక విషయాల మీద ఎంతో మక్కువ అనేది చూపుతుంది. ఇది మీ యొక్క మానసిక ప్రశాంతతకు కూడా కారణమవుతుంది. అయితే ఇక మరీ ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక అసలు ఎటువంటి ఫోన్ కాల్ ద్వారా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు, ఎటువంటి వార్తను వినబోతున్నారు, ఎటువంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలు కూడా మనం వివరంగా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మీకైతే మొత్తం అర్థమవుతుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీ యొక్క స్నేహితుల నుండి కావచ్చు, మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల నుండి కావచ్చు, ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా మీకైతే ఒక మంచి శుభవార్త అయితే మీరు అందుకోబోతున్నారు. అటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎవరి లైఫ్లో అయితే మీరు కాలంగా దేని గురించి అయితే ఇంతకాలంగా మీరు ఎదురు చూస్తూ ఉన్నారు దానికి సంబంధించిన శుభవార్తలు అయితే మీతో షేర్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వార్త మీకు చాలా ఆనందాన్ని కలిగించబోతుంది. అటువంటి ఆనందాన్ని కలిగించే వార్తనైతే చెప్పాలి. ఈ యొక్క రాశి గల వారు కొన్ని విషయాల్లో ఎంతో జాగ్రత్త పడవలసిన సమయం అని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు కొంతమంది అపరిచిత వ్యక్తుల ద్వారా మోసపోయేటువంటి అవకాశాలు కూడా మెండుగా కనబడుతున్నాయి. ఈ యొక్క అంశంలో మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు మరీ ముఖ్యంగా మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే వ్యక్తి యొక్క అనుకున్నటువంటి ఒక వ్యక్తి నమ్మి వారి యొక్క చేతిలో ఉన్నటువంటి డబ్బును పోగొట్టుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విషయంలో మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరీ ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు తోటి ప్రయాణికుల విషయంలో అయితే ఎంతో జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఉంది. అయితే ఈరోజు జాగ్రత్త ఫలితాల ప్రకారం అయితే మనం చూసుకున్నట్టయితే చాలా కాలంగా ఎంతో ఒక సమస్యతో మీరు చిక్కుబడినటువంటి ఒక సమస్య అయితే బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. రేపటి రోజున దినఫలాల ప్రకారం ఎంతో బాగా అనుకూలంగా అయితే కనబడుతున్న ఆ సమస్యకు పరిష్కారం దొరకబోతుంది. ఎటువంటి వార్త అయినా కానివ్వండి, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్త కానివ్వండి, కుటుంబ సభ్యుల జీవితానికి సంబంధించిన వార్త కావచ్చు, అటువంటి సమస్య నుండి అయితే మీరు ఈరోజు బయటపడబోతున్నారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు ఎవరైతే నూతనంగా అయితే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికైతే ముందుగా ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది. ఆ యొక్క అవకాశాన్ని మీరు అందిపుచ్చుకొని మీరు అనుకున్నట్లుగా దానిలో మీరైతే ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారు.
అలాగే మీ యొక్క భవిష్యత్తు గురించి మీరు ఈరోజు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం కూడా మీకు భవిష్యత్తులో చాలా శుభదాయకమైన ఫలితాలను కూడా ఇవ్వబోతున్నాయి. వ్యాపారస్తులు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కోబోతున్నారు. ఎంతో అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి వారి యొక్క భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు సమస్యలు తలెత్తవబోతున్నాయి. తగినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించుకోవాల్సి ఉంది. ఈ రోజున దినఫలాల ప్రకారం ఈ యొక్క రాశిగల వారికి వీరు చాలా కాలంగా అయితే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక చాలా ప్రత్యేకమైనటువంటి రంగంలో ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ కూడా వీరికి రాబోతుంది. ఈరోజు మీరు ఆ న్యూస్ని అయితే అందుకోబోతున్నారు. విదేశాల్లో ఉన్నటువంటి వారికి ఈరోజు ఎంతో వృత్తి జీవితం సంబంధించినటువంటి చాలా ఆసక్తికరమైనటువంటి వార్తలు అయితే మీరు వినబోతున్నారు. మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. విదేశాల నుండి స్వదేశాలకు తిరిగి రావాలని అనుకునేవారు ఇక్కడ ఆఫర్లకు కూడా మీరు ట్రై చేస్తూ ప్రయత్నిస్తూ చేస్తున్నటువంటి అన్ని ఆఫర్లు కూడా అందిపుచ్చుకున్నప్పటికీ కూడా అవకాశాలు కొన్ని మీ చేజారిపోబోతున్నాయి. చక్కగా సద్వినియోగం చేసుకోండి. మీ యొక్క కుటుంబ సభ్యులతో చాలా మంచి ఒక సమయాన్ని అయితే మీరు గడపబోతున్నారు. ఎక్కువ సమయం అనేది కుటుంబ సభ్యుల కోసం మాత్రమే మీరు ఈరోజు చాలా కేటాయించబోతున్నారు. ఎవరైతే మీ యొక్క రాశిగల వారు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు అయితే చాలా అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి. ఎంత అనుకూలమైన రోజు అనేది చెప్పుకోవచ్చు. వ్యవసాయదారులకు చూసినట్లయితే చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా చవి చూస్తారు. అన్ని మిశ్రమమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఎవరైతే టెండర్లు వేసి వారి యొక్క రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో అనుకూలమైన పరిస్థితులు కూడా వారికి రాబోతున్నాయి. మంచి మంచి అవకాశాలు అందిపుచ్చుకోబోతున్నారు. విద్యార్థులకు చదువుపై ఆసక్తి అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. పరీక్షల్లో మంచి ఫలితాలను అయితే మీరు పొంది తీరబోతున్నారు. ఈరోజు ఆహార విషయానికి వస్తే కనుక ఆహారం తీసుకునేటప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలు అయితే మీరు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనవసరమైన టెన్షన్లు పడితే మీకు మానసిక ఒత్తిడి కలుగుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. తప్పకుండా ప్రశాంతంగా ఉండాలి. ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వాటినైతే మీరు దాన ధర్మాలకు అయితే వినియోగించబోతున్నారు. ఈరోజు మానసిక ఆనందాన్ని అయితే కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కూడా కలిగి ఉంటారు. ఇక భగ్న ప్రేమికులైతే మిమ్మల్ని నిరాశకు చేయదు. అయితే ఈరోజు మీకు మీ యొక్క ఖాళీ సమయం ఏదైనా ఉంటే కనుక గుడిలో కానీ గురుద్వారాల్లో కానీ మీరు ఇటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాల్లో కానీ గడుపుతూ ఉంటారు. అనవసరమైనటువంటి సమస్యలకు వివాదాలకు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. ఈరోజు అయితే మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవ పడవచ్చు. మీకు బాగా తగినటువంటి వారితో ఈరోజైతే రాత్రంతా కూడా ఒక ఫోన్ కాల్ మీరు మాట్లాడుతూనే ఉండబోతున్నారు. అయితే మీ జీవితంలో ఏం జరుగుతుందో వారిని సంపాదిస్తూ ఉంటారు. అలాగే మీరు ఖచ్చితంగా విశ్రాంతిగా కూర్చోవలసిన అవసరం కూడా ఉంది. అభిరుచుల కోసం మీరు ఖచ్చితంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈరోజు కాస్త ఇష్టమే దాన్ని మీరు కాస్త చేయకూడదు. ఇంతవరకు కూడా ఇంతకుముందు చెప్పుకున్న చోట దగ్గర కూడా ఉన్న వాటినైతే వాడి అప్పటికప్పుడు ఏమైనా కానీ కొనుక్కొని ఉండాలి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క జీవిత భాగస్వామ్యం కొంతవరకు మీరు టెన్షన్ల కారణంగా అయితే ప్రెజర్కి గురి కాబోతున్నారు. మీరు తప్పకుండా అయితే మంచి హృదయంతో హుందాగా ప్రవర్తించండి. జీవితం ఆనందంగా ఉండడానికి మీ యొక్క స్నేహితులతో కలిసి సమయాన్ని గడపండి. తప్పకుండా అయితే రేపటి రోజున మీరు దేవతారాధన చేసుకోవడం, అలాగే హనుమాన్ చాలీసా వినడం, పఠించడం, ఆంజనేయ స్వామి గుడికి వెళుతూ రావడం, తమలపాకుతో మీరు పూజ చేయించుకోవడం ఎంతైనా అవసరం అని అయితే గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి అపార్థం చేసుకోబోతున్నారు. ఈరోజు అంతా కూడా మీరు మూడ్ అప్సెట్ అవుతూ ఉంటుంది. మీ యొక్క కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక పనులు లేదా కార్యక్రమాలు అనేవి జరగబోతున్నాయి. అయినప్పటికీ కూడాను మీరు ఈరోజు ఏదో ఒక విషయానికి అయితే చింతిస్తూ ఉంటారు. ఈ విధంగా రేపటి రోజున మీరైతే మిశ్రమమైన ఫలితాలను కూడా చవి చూడబోతున్నారు. తప్పకుండా మీరు మధ్యాహ్నం 3 గంటల తర్వాత అయితే ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు. ఆ గుడ్ న్యూస్ మీకు ఎంతో ఆనందాన్ని, ఎంతో ఉత్సాహాన్ని అయితే ఇవ్వబోతుంది. తప్పకుండా రేపటి రోజున మీరు హనుమాన్ చాలీసా పఠిస్తూ నిత్యం హనుమంతుని తలుచుకుంటూ ఉండడం వల్ల మీ జీవితంలో ఎదురవబోయే శత్రుపీడలు కానివ్వండి, ఆటంకాలు కానివ్వండి అన్నీ పారదోలబడతాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.